పండగ స్పెషలు జంతికలు ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తాయండి, క్రిస్పీగా. ఇదే కొలతలతో మనం చేసి పెట్టుకుంటే చూడండి ఎలా వచ్చాయి. ఇలా అంటే ఎంత బాగా గుల్లగా క్రిస్పీగా వచ్చాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ జంతికలకి పిండిని ఒక 3 గ్లాసుల బియ్యము, 1 గ్లాసుడు చలంపప్పు వేసి ఇలా నేను మిల్లి పట్టించానండి. మెత్తగా ఇలాగా ఆడించుకోవాలి మనము. ఇప్పుడు వీటిలో కొంచెం సాల్టు, వాము కొంచెం వేసుకోవాలి. ఇలా మనకి కారం ఎంత తింటామో అంత వేసుకోవచ్చు. స్పైసీగా కావాలంటే కొంచెం నువ్వులు వేసుకోవాలి. ఇలా మనం కలుపుకొని అన్నిటినీ బాగా కలుపుకొని వీటిని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ముద్దలా చేసి ఒక 20 నిమిషాలు పెట్టేసుకుంటే ఈ పిండి బాగా నానుతుంది. అప్పుడు మనం జంతికలు వేసుకుంటే కరకరగా వస్తాయండి. కలుపుకోవాలి. ఇలా వాటర్ కొంచెం కొంచెం వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలా కలుపుకున్నాము, పక్కన పెట్టేసుకోవాలి. ఎక్కువ పలచన కాకుండా ఎక్కువ గట్టిగా కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది. మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జంతికలు చేసుకుందామా. ఆయిల్ ఇలా పెట్టాను, వీటెక్కుతుంది ఆయిల్. ఇలా వెడల్పాటి గిన్నె తీసుకుంటే బాగుంటుంది ఫ్రై చేయడానికి. ఇప్పుడు మనం కలిపి పెట్టేసుకున్న ఈ ముద్దని ఇప్పుడు ఇలా వేసుకొని చిన్న చిన్నగా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ కొంచెం వాటర్ ఇలా తడిపెట్టి ఇప్పుడు మనం ఇలా జంతికలు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనము సింపుల్గా బాగా వస్తాయండి. చూడండి ఇలా వేసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని అన్నీ ఫ్రై చేసి తీసుకోవాలి. ఎక్కువ హైలో పెట్టకూడదండి, కొంచెం స్లోగా పెట్టేసుకొని స్టవ్ని మనం ఇలా ఫ్రై చేసుకొని తీసుకుంటే మంచిగా కరకరగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిపోయాను నేను. ఇలా తీసుకుంటే బాగా ఆయిల్ అంటకంట ఇలా వస్తాయి.